హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనలీ భయ్య మారుతి గారి డైరెక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ నటించిన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. షో అయితే కంప్లీట్ అయింది. నా షో కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4:30 అయితే అయింది. ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేసి రివ్యూ పెడుతున్నా. ఈ షో చూడడానికి మేము పడిన పాటలు మామూలు పాటలు కాదు. నైట్ 8 o'clock కి కూర్చుంటే టికెట్స్ రీఫ్రెష్ కొట్టుకుంటూ నైట్ 11 కి హోప్స్ అన్ని వదిలేసిన తర్వాత ఇంక సర్లే ఏముందిలే పడుకుందాం అన్నప్పుడు 11 కి వదిలేరు టికెట్లు. అది కూడా ఎక్కడ 11 కిలోమీటర్ల దూరంలోన నర్తకి థియేటర్ లో టికెట్లు బుక్ చేసుకుని అప్పటికప్పుడు ఆ చెల్లు పరిగెట్టుకుంటూ వెళ్ళి థియేటర్ దగ్గర బయట నుంచాను. ఆడేం చేశాడు, 11:45 షో కాస్త 12:30కి వేసాడు. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఒక సినిమా చూడడానికి ఎంత కష్టపడతామా అర్ధరాత్రి అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. సర్లే ఇవన్నీ పక్కన పెడతాయి. ఏదో మీకోసం చేశాను కాదు, నా కోసమే నేను చేసుకున్నా. చూడాలి ఎలా అన్న పిచ్చి. ఇంకెలాగో ప్రీమియర్ షోస్ రేట్లు పెంచలేదు కాబట్టి చూసేద్దాం అన్న పిచ్చి అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. మూవీ నాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు రన్ టైం వచ్చేసి 3 hours 8 minutes అలా ఉంటుంది. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో రాజాసాబ్ కి ఒక నాన్నమ్మ అయితే ఉంటుంది భయ్య. ఆ నాన్నమ్మకి ఒక హస్బెండ్ అయితే ఉంటాడు, కనకరాజ్ అని చెప్పేసి. ట్రైలర్ లో చూసి ఉంటారు కదా, మాంత్రికుడు అనుకోండి మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే. అతన్ని వెతుక్కుంటూ రాజాసాబ్ అంటే వాళ్ళ నాన్నమ్మ అయితే తిరుగుతుంటారన్నమాట. ఒక రోజు అనుకోకుండా ఒక చోట అయితే కనిపిస్తాడు హైదరాబాద్ లో. అక్కడికి హీరో వాళ్ళ తాతగారిని అయితే వెతుక్కుని వెళ్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు మూవీలో చూస్తారు. సింపుల్ గా చెప్పేసా, చాలా తాతంగా ఉంటుంది రెండు వేరే విషయం అది. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. రివ్యూని కూడా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. లేదంటే మీరు సగం చూసి మీ ఒపీనియన్ డిసైడ్ అయిపోతే చివరి వరకు చూడండి ఖచ్చితంగా. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటని చెప్పేసి. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే నచ్చింది. కాకపోతే కొన్ని బొక్కుని కాదు, చాలా బొక్కలు ఉన్నాయి. అవన్నీ కూడా డీప్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. థియేటర్ దగ్గర నుంచి కూడా ఆపుకుంటున్నాను. అంటే కోపం బాగా ఎక్కువగా ఉంది నాకు. సినిమా నచ్చింది కానీ పిచ్చ కోపం ఉంది భయ్య. చాలా ఫ్రస్ట్రేషన్ తో చేస్తాను ఈ రివ్యూ అన్నది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటా. నేను కామెడీ ఎక్స్పెక్ట్ చేశా. ఎవరి దగ్గర నుంచి, సత్య దగ్గర నుంచి, లేదంటే కొన్ని కామెడీ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వస్తుందేమో కామెడీ అని ఎక్స్పెక్ట్ చేశా. అది కాకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ ప్రభాస్ గారి కామెడీ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఆయనకి కొన్ని డైలాగులు రాసుకున్నారు. వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం కానీ ఆ డైలాగ్స్ అయితే నాకు భలే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఆ డైలాగ్స్ సేవ్ చేసిన అని చెప్తాను నేనైతే. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అండ్ ఆ డైలాగ్స్ సూపర్ వర్కౌట్ అయ్యాయి. నాకు ఆ కామెడీ బాగా నచ్చింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. అంటే బాగా ప్రెజెంట్ చేశారు అనమాట. కామెడీ వేలోనే ఉంటుంది కానీ కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఓకేష్గా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా మరీ ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చే సీన్స్ ఉండవు. బట్ ఫ్యూ కామెడీ మూమెంట్స్ అయితే బాగానే వర్కౌట్ అయితే జెన్యూన్ గా నవ్వుకుంటారు. నాకైతే నవ్వు వచ్చింది. మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు. ఆ డైలాగ్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు నేను చెప్పలేను. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగానే అనిపించింది. మనకు తెలుసు చాలా పెద్ద సీక్వెన్స్ ఉంది, ఫైట్ సీక్వెన్స్ అది అని చెప్పేసి అదంతా కూడా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. లిటరల్ అది భయ్య 40 to 45 minutes ఆ సీక్వెన్స్ అంతా కూడా భలే అనిపించింది నాకైతే. అంటే మొత్తం ఫైట్ సీక్వెన్స్ అని చెప్పను. నాచే సాంగ్ తర్వాత ఒక హాస్పిటల్ సీన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. మీ టికెట్ డబ్బులకి మీరు ఈ మూవీకి ఇచ్చే టైము అంత వర్త్ ఇట్ ఏదన్నా ఉంది అంటే అది నేనైతే ఈ హాస్పిటల్ సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు అని చెప్తా. భలే ఉంటుంది. మీరు ఎప్పుడు చూడని, అంటే ఎప్పుడు కాదు ఒకప్పుడు ఎప్పుడో చూసాం ఆ ఎమోషనల్ క్యారెక్టరైజేషన్ చేసే ప్రభాస్ ని. ఆ క్యారెక్టరైజేషన్ ని, ఆ ఎమోషన్ ని మారుతి గారు మళ్ళీ ఇప్పుడు ఒక హాస్పిటల్ సీక్వెన్స్ లో చూపిస్తారు. ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఎమోషన్, లవ్, ప్రేమ అన్ని ఎమోషన్స్ ను పండించుకుంటూ ఫుల్ గా ఒక హాస్పిటల్ సీన్ లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. నాకైతే పిచ్చిగా నచ్చింది ఆ సీక్వెన్స్ అయితే. చాలా బాగా అనిపించింది. దాని తర్వాత హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్సెస్ అంతా రన్ అవుతుంది అనమాట. అదంతా కూడా చాలా బాగుంది. విజువల్లీ చాలా బాగా చూపిస్తారు. ఆ ముసలి సీక్వెన్స్ గానీ అండ్ ఒక షాడో సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది కూడా బాగా చూపిస్తారు. పెద్ద మాన్స్టర్ వచ్చే సీక్వెన్స్ ఒకటి ఉంది కదా, అది కూడా విజువల్లీ చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ అంతా కూడా కొన్ని చోట్ల దొరికేస్తారులేండి, బట్ క్షమించచ్చు భయ, ఏం పర్లేదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ చూపించడం మాత్రం చాలా బాగా స్పెక్టాకులర్ గా చూపించారు. అది నాకు బాగా నచ్చింది. ఇంకా తమ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫస్ట్ హాఫ్ లో బాగుంది. అండ్ మెయిన్ రాజాసాబ్ థీమ్ కూడా బాగా అనిపించింది. అంతే. సాంగ్స్ అయితే ఓకే. ఇంకా ఆబ్వియస్లీ పర్ఫార్మెన్సెస్ రాజాసాబ్ మన ప్రభాస్ గారు 1 man షో భయ్య. స్టార్ట్ టు ఎండ్ ఆయన వల్లే మీరు మూవీ చూడగలుగుతారు. చాలా సీక్వెన్సెస్ అన్ని కూడా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఆయన కామెడీ పండింది, ఆయన ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆయన ఫైట్ సీక్వెన్సెస్ గానీ, ఆయన స్వాగ్ గానీ, ఒకప్పుడు డార్లింగ్ అయితే చూస్తారు ఖచ్చితంగా. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. కొన్ని మూమెంట్స్ అంతా బాగా వర్కౌట్ అవుతాయి. నాకు చాలా లవబుల్ గా అనిపించింది కొన్ని మూమెంట్స్ చూసినప్పుడు ప్రభాస్ అలా చూస్తుంటే. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రభాస్ నాలో బతికే ఉన్నాడు. ఓన్లీ మాసే కాదు, ఇది కూడా నేను చేయగలను, ఒకప్పుడు ఎలా చేశాను ఇప్పుడు కూడా అలా చేయగలను అయితే చూపించారు ఆయన. నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా పర్లేదు, బాగా అనిపించాయి. మరి అంత రోల్స్ సూపర్ ఏం కాదు. మాట్లాడుకుందాం నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం వాటి గురించి. బట్ పర్ఫార్మెన్సెస్ ఇదైతే అందరూ బాగా చేశారు. సత్య క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. అండ్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్సెస్ బాగా చేశారు. సంజయ్ దత్ గారు ఆబ్వియస్లీ సూపర్. అండ్ నాన్నమ్మ రోల్ లో చేసిన ఆమె క్యారెక్టర్ కూడా సూపర్ వర్కౌట్ అయింది. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చదువుకోటేశారు అందరూ కూడా. ఏంట్రా
ఏం వర్కౌట్ అవ్వలేదంటే చాలా ఉన్నాయి భయ్య. ఫస్ట్ నేను ఒకటి చెప్తా, మోస్ట్ డిసప్పాయింటెడ్ థింగ్ ఏదన్నా ఉందా అంటే మీరు ట్రైలర్ చూసుకోండి. ట్రైలర్ లో ఉన్న సగం కంటెంట్ మూవీలో ఉండదు. లేదు, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏమేమి లేదో కూడా చెప్తాను, నేను ఓపెన్ గా చెప్తా. ఇదేం స్పాయిలర్ కాదు, మీకు తెలియాలి సినిమాకి వెళ్లే ముందు ఇది లేదని చెప్పేసి. మెయిన్ ప్రభాస్ ది బ్లాక్ అండ్ అవుట్ ఫిట్ వేసుకుని ఆ లాంగ్ హెయిర్ తో షిగార్ పట్టుకుని ఒక లుక్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ ఏది లేదు భయ్య. అది అప్ సైడ్ డౌన్ అయ్యి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. లేదు అసలు లేదు, అసలు ఎక్కడ పెట్టలేదు కూడా సినిమాలో. నేను చివరి వరకు వెయిట్ చేస్తున్నాను ఆ సీక్వెన్స్ వస్తుందని చెప్పేసి. లేదు అసలు, నాకు కాసేపు మైండ్ దొబ్బేసింది అంతే. ఏంటి నేమన్నా పడుకున్నాను థియేటర్ లో నిజంగా లేదా అని చెప్పేసి మా ఫ్రెండ్ అడుగుతున్నా, మా పక్కన ఉన్న వాళ్ళని అడుగుతున్నా, నిజంగా పెట్టారా, తీసేసారా, నేను మిస్ అయ్యానా అన్న డౌట్ వచ్చింది నాకు. అది తీసారు ఎడిటింగ్ లో అంటే నేను నమ్మలేకపోయాను భయ్యా. ఎందుకంటే జనాలకి క్యూరియాసిటీ గానీ ఇంట్రెస్ట్ గానీ క్రియేట్ అయింది ఆ సీక్వెన్స్ కోసం. ఆ ప్రభాస్ అలా చూడడానికి, ఆ డైలాగ్స్, ఆ ఫైట్ సీక్వెన్స్, సెట్ డౌన్ ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ ఉందని ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. నువ్వు అది ఎలా లేపేసావు నువ్వు, నాకు అది అర్థం కావట్లా. సో అది మోస్ట్ డిసప్పాయింటెడ్ థింగ్ నాకు అనిపించింది. అండ్ ఇంకా ఉన్నాయి మనకి ట్రైలర్ లో చూసుకుంటే, తాత అద్భుతాలు అని చెప్పేసి ఒక సీక్వెన్స్ ఉంటుంది. తాత ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతుంటాడు వీళ్ళందరినీ, అవి కూడా లేవు. అండ్ ఇంకా స్పైడర్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది కూడా లేదు. ఆ మంచి మంచి సీక్వెన్సెస్ అన్ని తీసి దొబ్బారు పోయా సెకండ్ హాఫ్ లో. చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. ఇంకా బాగా డిసప్పాయింట్ అయింది ఏంటంటే క్లైమాక్స్ తర్వాత జరిగిన సీక్వెన్స్ ఏది నచ్చలేదు నాకు. అంటే క్లైమాక్స్ వన్స్ మొత్తం కంప్లీట్ అయిపోగానే సడన్ షిఫ్ట్, ఇంకా అంటే ఒక 2-3 minutes స్లోగా బ్లెండ్ చేద్దాం స్టోరీలో, కానీ ఏం లేదు, సడన్ షిఫ్ట్ కొట్టేస్తారు. నువ్వు 40 minutes సీక్వెన్స్ డిజైన్ చేసుకుని, నువ్వు అంత నీట్ గా ప్రెజెంట్ చేసుకుని, ఇంకొక 1 or 2 minutes ప్రెజెంట్ చేసుకోవడానికి ఏమైంది మీకు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. సడన్ షిఫ్ట్ కొట్టేస్తారు, ఏదో ఒక శుభం కార్డు పలికి త్వరగా అన్నట్టుగా చాలా రష్డ్ గా కంప్లీట్ చేస్తారు. అది అసలు నచ్చలేదు నాకు. అండ్ సీక్వెల్ ప్లానింగ్ చేసుకోవడానికి ఏదో చేద్దామని ట్రై చేశారు, కానీ అది బాగుంది, సెటప్ అంతా బాగుంది. ప్రభాస్ గారు కూడా భలే సెట్ అయ్యారు, బట్ ఇంకొంచెం మంచిగా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అండ్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏదన్నా ఉంది మూవీ కంటే, లెంత్ భయ్యా. ఈజీగా తగ్గించచ్చు లెంత్. 3 hours 10 minutes మెయిన్ సీక్వెన్సెస్ అన్ని ఎడిట్ లో లేపేశారు. అనవసరమైన చెత్త అంతా ఉంచారు. ఏంట్రా చెత్త అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు హీరోయిన్స్ ఎందుకు? మీరు బుక్ అయిపోయారో లేక కాన్సెప్ట్ చేంజ్ చేయడం వల్ల మీకు తప్పలేదో నాకు తెలియదు, కానీ అక్కడ చాలా సీన్స్ అయితే హీరోయిన్ సీన్స్ లేపేయచ్చు అనవసరం. ఆ సాంగ్ కి అండ్ హీరోయిన్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి ముగ్గురు హీరోయిన్స్ తోటి, ఆ మూమెంట్స్ అన్ని లేపేసి ఈ సెకర్ సీక్వెన్స్ తో యాక్షన్ సీక్వెన్స్ పెట్టచ్చు నువ్వు. అండ్ తాత చేసిన అద్భుతాలు చేయొచ్చు నువ్వు. ఇంకా స్పైడర్ సీక్వెన్స్ ఉంటుంది, అది కూడా పెట్టచ్చు. వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా హీరోయిన్స్ చుట్టూరు జరిగే కామెడీకి, ఆ లవ్ ట్రాక్ కి, ఆ కామెడీ మూమెంట్స్ కి ఇచ్చారు చూడండి ప్రిఫరెన్స్. నాకు అక్కడ మోస్ట్ డిసప్పాయింటెడ్ అయిపోయాను నేను. నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది దానివల్ల నాకు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, కామెడీ క్యారెక్టర్స్ కానీ హీరోయిన్ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ రోల్స్ ఏంటో సరిగ్గా కన్వే చేయరు. వాళ్ళు అసలు ఎందుకు వస్తారో తెలియదు, సడన్ గా వచ్చేస్తూ ఉంటారు, అసలు అవసరం ఉండదు, అప్పటికప్పుడు కన్వీనియంట్ గా రైటింగ్ రాసేసుకుంటారు, అక్కడికక్కడ లాజిక్స్ మిస్ అయిపోతాయి. మెయిన్ గా హెల్యూజినేషన్ స్టోరీని ఇదంతా బాగానే ప్రెజెంట్ చేస్తారు ఆ 45 minutes సీక్వెన్స్ లో. బట్ ఉన్నదంతా ఎందుకు అంత రైటింగ్ సత్తా లేనట్టుగా రాశారో నాకైతే అర్థం కాలేదు, కానీ చాలా వేస్టెడ్ అనిపించింది నాకు ఆ సీక్వెన్సెస్ అన్ని కూడా. అండ్ కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఓన్లీ ప్రభాస్ గారి కామెడీ నాకు నచ్చింది. అండ్ అక్కడక్కడ టీవీకే గణేషన్ గారిది అండ్ సత్య కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది. అండ్ ప్రభాస్ సీన్ గారి కామెడీ కూడా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. బట్ సప్తగిరిది ఒకటి ఉంటుంది, ఒక ట్రాక్, అది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు, అనవసరం అనిపించింది నాకు అసలు. అది చెప్తున్నాను, సాంగ్స్ కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించాయి నాకు. అండ్ ఆఫ్టర్ దట్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం తమన్ మామ. ఇది చెప్తానని కూడా నేను అసలు ఊహించలేదు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ లో కూడా బాగానే ఉంటుంది. బట్ ఎండ్కి వెళ్ళి కొద్ది కూడా సౌండ్ ఎక్కువైపోయింది భయ్య. మంచి సీక్వెన్స్ రన్ అవుతుంది, దాన్ని సౌండ్ డామినేట్ చేసేస్తుంది అనమాట. ఎందుకు అంత గట్టిగా కొట్టాడు అంటే లిరిక్స్ కూడా అర్థమవుతలే కొన్ని చోట్ల. నాకు ఎక్కువ అయిపోయింది సౌండ్ అన్నది, చాలా ఎక్కువ అయిపోయింది. సీక్వెన్స్ ని ఎలివేట్ చేస్తే సరిపోద్ది, దాన్ని చంపేకూడదు సౌండ్ అన్నది. ఇక్కడ అదే జరిగింది అనమాట. సెకండ్ హాఫ్ లో ఆ 45 minutes జరిగే సీక్వెన్స్ లో కొన్ని చోట్ల సౌండ్ అలాగే అనిపించింది నాకు. ఆ మిక్సింగ్ అసలు వర్కౌట్ అవ్వలేదు, ఓవర్ హెవీగా అయిపోయింది, లౌడ్ అయిపోయింది ఫుల్ గా. నాకు అదంతా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బాడీ డబుల్ గురించి మాట్లాడాలి. అంటే బాడీ డబుల్ అనే కాదు, వేరే వాళ్ళ బాడీ తీసుకొచ్చి హీరో హెడ్ పెట్టేయడం, ఇలాంటి సీన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లా. యాక్షన్ లో బాగానే బ్లేమ్ చేశారు భయ్య, కొన్ని చోట్ల తెలుస్తుంది కానీ, బట్ ఇట్స్ ఓకే, బాగానే మేనేజ్ చేశారు యాక్షన్ లో. బట్ సాంగ్స్ లో అండ్ ప్రభాస్ నుంచి నుండి సీన్స్ లో, ఇలాంటి సీన్స్ లో కూడా హెడ్ సీజీ వర్క్ చేసి బాడీ డబుల్ తో చేయించారు. వై మ్యాన్, ఆ ఫ్రేమ్ లో మొత్తానికి ప్రభాస్ గారిని చూపించకండి అయ్యా, మానండి. అంటే ఈవెన్ ఆయన సాంగ్స్ చేయలేకపోతే సాంగ్స్ వదిలేయండి, అందులో కూడా బాడీ డబుల్ తోని లేదంటే హెడ్ తెచ్చి సీజీఐ పెట్టి లేదా విఎఫ్ఎక్స్ తెచ్చి అతికించి చాలా అడ్డుగా ఉంటుంది. అదంతా మీకు ఫస్ట్ టైటిల్ సాంగ్ లోనే ఉంటుంది అలా. చాలా సో డిస్కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. మీరు మరీ అంత గ్రాంటెడ్ గా తీసుకొద్దాయి ఆడియన్స్ ని. మరీ హెడ్ పెట్టేసి హీరో ఏదో ఉన్నారు అన్నట్టు చూపించడానికి ఏదో ట్రై చేస్తున్నారు, వద్దు అలాంటి అస్సలు వద్దు. నాకు అది అస్సలు నచ్చలేదు. నాకు చాలా ఉన్నాయి అలా మూమెంట్స్ మూవీలో, చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు అవి చూసినప్పుడు. ఫైనల్ గా
మారుతి గారి గురించి మాట్లాడుకుందాం. హారర్ అయితే లేదు, హారర్ సినిమా అయితే కాదు ఇది. జస్ట్ ఏ ఫ్యూ మూమెంట్స్ ఉంటాయి, బట్ మీరు భయపడరు. హారర్ మూమెంట్స్ అవి, సో భయపడరు. మారుతి గారు దాన్ని అలాగే ప్రెసెంట్ చేద్దాం అనుకున్నారు, ఇంకా ఆయన అలాగే ప్రెసెంట్ చేస్తారు. ఎందుకంటే చెప్పారు ప్రభాస్ గారు లాంటి కట్అవుట్ భయపెట్టాలంటే అది అంతగా చూపించలేము. సో ఫ్యూ మూమెంట్స్ ఉంటాయి, ఇంకా దాని గురించి నేను పెద్దగా ఏం మాట్లాడదలుచుకోలేదు, దాని గురించి నేను వదిలేస్తాను. కామెడీ జెన్యున్ గా ప్రభాస్ గారిని అయితే చాలా బాగా చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది, నేను ఒప్పుకుంటా. బట్ ఉన్న కమిడియన్స్ అయితే యూజ్ చేసుకోలేకపోయారు మారుతి గారు అని చెప్పాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఆయన నుంచి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, ఈ హెల్యూసినేషన్ థీమ్ ఆయన పుల్ ఆఫ్ చేయడం చాలా గ్రేట్ భయ్యా, నిజంగా చాలా గ్రేట్. నేను ఎక్స్పెక్ట్ చేయాల సెకండ్ హాఫ్ ని ఎంత బాగా, ఎంత సూపర్ గా ప్రెజెంట్ చేస్తారని, ప్రభాస్ నుంచి ఆ ఎమోషనల్ సీక్వెన్స్ తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఆ సాల్ట్ పేపర్ లుక్ ఏదైతే ఉందో ప్రభాస్ ది, అది లేకపోయినప్పటికీ కూడా దానికి మించి వర్తిట్ అన్న సీన్ ఏదన్నా ఉంది అంటే అది హాస్పిటల్ సీక్వెన్స్. నాకు అది ఉంది కాబట్టి కేవలం నేను సినిమా నచ్చింది కానీ బొక్కలు ఉన్నాయని చెప్తున్నా, కానీ లేదు అది కూడా లేకపోయి ఉంటే నేను సినిమా బాగాలేదని చెప్తాను. నాకు చాలా వర్తిట్ అనిపించింది. సో మారుతి గారిని దాని పరంగా నేనైతే అప్రిషియేట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ ఎంత కాన్సెప్ట్ ని కొంచెం రైటింగ్ స్ట్రెంత్ ఉండాల్సిన కాన్సెప్ట్ ని ఇంకొంచెం బాగా డిజైన్ చేసి ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది మూవీ అన్నది. ఎందుకంటే హారర్ కామెడీ కూడా ఉండాలన్నట్టుగా తప్పక కొన్ని మూమెంట్స్ అన్ని సినిమాలో ఉంచాలి అన్నట్టుగా ఉంచారు, కానీ అవన్నీ తీసేచ్చు భయ్యా. ఇంకా టైట్ గా రాసుకోవచ్చు స్క్రీన్ ప్లే రైటింగ్స్ అన్నవి, అక్కడ కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. బట్ ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే పర్సనల్లీ నచ్చింది. ప్రభాస్ గారిని ఇలా చూసి చాలా కాలం అయిపోయింది. సో ఈ స్టేజ్ లో ఉండి ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ సడన్ షిఫ్ట్ కొట్టి ఇలా చేయడం కూడా గ్రేట్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ కోసమనే కాదు, ఫ్యామిలీస్ కోసమనే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నాకైతే నచ్చింది. కానీ చాలా బొక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పాను మీకు. నాకు వీటి పరంగా ఇవి నచ్చలేదని చెప్పేసి వాటిని దృష్టిలో పెట్టుకుని మూవీ అంత నచ్చలేదని చెప్పే టైప్ అయితే కాదు. నేను చాలా మూమెంట్స్ ని ఎంజాయ్ చేశాను, నాకు వర్తిట్ అనిపించిన ఆ మూవీస్ అన్ని కూడా. సో అందుకే నాకు నచ్చిందని చెప్తున్నా. మీరు కూడా వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి, మీ ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోండి. ఓకే, మీకు కనుక వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువైంది, సారీ ఫర్ దట్, బట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, తప్పలేదు, ఏం చేయలేం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.